పర్ఫార్మెన్స్ కానీ మీరన్నారు ఇంతకుముందు స్టేజ్ పైన కూడా నేను కొట్టడం వల్ల ఒక రకమైన అది హిట్ అనేది సెంటిమెంట్‌గా హిట్ అని హిట్ అనేది చెప్పాను. వస్తుందని అన్నారు. సో ఇది కూడా మేము చూసాం, చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది. థ్యాంక్ సో యూ. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు మీరా? నేను మూవీ చేస్తున్నప్పుడే యాజ్ అ కొంచెం ఎక్స్‌పీరియన్స్ ఉంది కాబట్టి చేస్తున్నప్పుడే నేను విన్నప్పుడే నాకు తెలుసు ఇట్ విల్ రీచ్ ఆడియన్స్ వెరీ ఈజీలీ. ఎందుకంటే ఇది ట్రూ ఈవెంట్ ఒకటి, ఆ నేటివిటీ ఒకటి. ఆ చిత్తూరు అనేది మీకు తిరుపతికి ఇది బార్డర్ కదా! సో అక్కడ నిజంగా జరిగిన ఆ ఏరియాలోనే మేము షూట్ చేసాం. మేము అదే చూసాం, రూటెడ్ గా వెళ్ళారు, ఆ ప్లేస్ లోకి వెళ్ళారు, ఆ ప్లేస్‌లోకి వెళ్ళాము. కంప్లీట్ న్యాచురల్ గా ఉంది. అవునండి. అసలు ఇన్ కేస్ చెప్పాలంటే కూడా నాకు అమ్మాయికి నా డాటర్ క్యారెక్టర్ కూడా కొంచెం పోలికలుంటాయి. నిజంగా అక్కడ అడిగారు. వాళ్ళకి తెలీదు కదా! మీ అమ్మాయేనా అని అడిగారు చాలామంది. కొంచెం ఈ ఆ కళ్ళు, ప్లేస్‌లో yes, చూస్తే yes. కళ్ళు గాని సడెన్‌గా చూస్తే ఉన్నాయి. నేను అమ్మాయికి కూడా చెప్పానన్నమాట. అండ్ ఐ రెస్పెక్ట్ డైరెక్టర్స్. ఆఫ్ కోర్స్ వాళ్ళ కష్టమే కదా సినిమా. సో నాకంటే టెన్షన్ ఆయనకే ఉంటది. ఎందుకంటే నాకు ఇది ఫస్ట్ సినిమా కాదు. సో బట్ ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్ డెఫినెట్‌గా ఆడియన్స్ దగ్గరికి ఈజీగా రీచ్ అయిపోతుంది సో అనుకుంటున్నాను. కొత్త వాళ్ళందరికీ మీ ఎక్స్పీరియన్స్ అనేది మంచి సపోర్టే. మీరు చూసినప్పుడు అక్కడ ఆన్ సెట్ లొకేషన్స్‌లో మీరు ఇచ్చిన సజెషన్స్ కానీ లైక్ చిన్న చిన్న యాక్చువల్‌గా చెప్పాలంటే నేను ఎక్కువ సజెషన్స్ ఇవ్వను. ఎందుకంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటది. yes, ఒక హీరోయిన్ పాయింట్ ఆఫ్ వ్యూ వేరే ఉంటది. అందరం క్యారెక్టర్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి చేశాం. నేనొక్కదానే కాదు. ఇప్పుడు హీరోని చూస్తే నేను కొన్ని సీన్‌లే కదా చేశాను. నాట్ త్రూ ఔట్ ద ఫస్ట్ హాఫ్‌లో. సో ఇప్పుడు చూస్తుంటే అబ్బాయిని చూస్తుంటే చాలా న్యాచురల్‌గా అబ్బాయి ఫైట్ చేస్తుంటే నిజంగా అబ్బాయికి అదేదో సినిమా ఫైట్ లాగా అనిపించలేదు నాకైతే. కంపోజిషన్ న్యాచురల్‌గా మన ఇంటి పక్కన జరిగితే ఎట్లా ఉంటది, ఎదురుగా జరిగితే ఎట్లా ఉంటది అట్లా ఉంది. ఆ అబ్బాయి క్యారెక్టరైజేషన్ నాకు చాలా ఇష్టం ఫస్ట్ నుంచి కూడా. ఎందుకంటే మంచి మనసున్న అబ్బాయి. తాగొచ్చు, ఏదైనా చేయొచ్చు, దట్ ఈస్ డిఫరెంట్. బట్ ద వే ఆ అమ్మాయిని చూసే విధానం బాగుంది అనిపించింది నాకు. ఎందుకంటే నేను నా వరకు క్యారెక్టర్ తెలుసు, నాట్ ద హోల్ స్టోరీ. కొంచెం తెలుసు, థ్రెడ్ తెలుసు, బట్ నాట్ డీటెయిల్‌గా నాకు తెలీదు. సో మీకు ఎలా నచ్చిందో నాకు కూడా ఫస్ట్ హాఫ్ చాలా నచ్చింది. సో మేడం నెక్స్ట్ పార్ట్‌లో వచ్చే దాంట్లో మీ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉండబోతుంది. అది అది చెప్తే మీది సస్పెన్స్ రివీల్ అయిపోతుంది. మీకు ఎలాగైతే ఫస్ట్ హాఫ్ ఎలా నచ్చిందో నాకు తెలిసి సెకండ్ హాఫ్ ఇంకా నచ్చుద్ది. యాక్టింగ్ రిలేటెడ్‌గా చూసుకుంటే ఇప్పుడు కూతురు క్యారెక్టర్ కూడా చేసిన అమ్మాయికి మీరు ఇచ్చిన ఫీడ్‌బ్యాక్ ఏంటి? సజెషన్స్ అంటున్నారా? ఫీడ్‌బ్యాక్ సజెషన్సా? చిన్న చిన్న టిప్స్ ఇవ్వడం అది మామూలేనండి. వాళ్ళు వచ్చి నన్నేమి ధైర్యంగా అడగలేరు పాపం కొత్త వాళ్ళు. సో నేనే చెప్తుంటాను, ఇలాగ ఉండాలమ్మా, ఇలా చేయాలి, ఇలా చేయొచ్చు. చిన్న చిన్న టిప్స్ ఆబ్వియస్లీ ఇస్తాను. డైరెక్టర్ గారికి అయితే నేనేమి ఇవ్వలా. బికాజ్ ఆయన స్టోరీ ఆయన నిజంగా వాళ్ళ జరిగిన స్టోరీని తీసుకున్నారు. కొంచెం చిన్న చిన్న మార్పులు చేశారు. అది యాజ్ ఇట్ ఈస్‌గా తీశారని నేను చెప్పను. చిన్న చిన్న మార్పులు చేసుకున్నారు. సో మనం సజెషన్ ఇస్తే ఏంటంటే వాళ్ళు పాజిటివ్‌గా తీసుకుంటే ఇట్స్ ఓకే. ఇవాళ రేపు ఎలాగుందంటే వాళ్ళు ఏదైనా ఈగో హర్ట్ అయ్యారనుకోండి, అది మనకి మంచిది కాదు, కరెక్ట్ కాదు. అది వేరే రకంగా పబ్లిసిటీ అవుతుంది. సో అందుకని నేను ఎక్కువగా డైరెక్టర్ విషయంలో అసలు ఇన్వాల్వ్ అవ్వను. ఆర్టిస్ట్‌లకి, కో స్టార్స్‌కి నేను చిన్న చిన్న టిప్స్ ఇస్తాను. సో ఇది 2 లాంగ్వేజ్‌లలో రిలీజ్ బై అవుతుంది. లాంగ్వేజ్ తమిళ్లో కూడా ఈరోజే రిలీజ్ అవుతుంది. సో ఎలా ఉంది మీకు అక్కడి నుంచి వచ్చిన అక్కడి నుంచి రెస్పాన్స్ ఫీడ్బ్యాక్ కానీ? యాక్చువల్‌గా ఎన్ని సినిమాలు రిలీజ్ అవుతున్నాయో నాకు తెలీదు. ఆ రిలీజ్ అయ్యే సినిమాల్లో సెకండ్ ఆర్ టాప్ పొజిషన్‌లో ఉందంట ఈ సినిమా. ఓహ్! టాక్. దట్స్ గ్రేట్. అంటే నెక్స్ట్ మీ నుంచి లైక్ చాలా వరకు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు క్యారెక్టర్ గురించి అని చెప్పేసి. సో మీరు ఎలా కమ్‌బ్యాక్ ఇవ్వబోతున్నారు అనేది ఇప్పుడు ఈ కమ్‌బ్యాక్ మీకు నచ్చిందా? యెస్, ట్రూ. అలాగే ఉంటది. అన్ని క్యారెక్టర్స్ ఒకేలా ఉండవు కదా! ట్రూ. నంబర్ ఆఫ్ షేడ్స్ ఉంటాయి. బట్ నెగెటివ్ అయినా, పాజిటివ్ అయినా ఇట్ హ్యాస్ టు బి ఒక కన్క్లూజన్ ఉండాలి ఒక క్యారెక్టర్‌కి. ఏదో వచ్చామో చేసామో వెళ్ళిపోయాం. అప్పుడు ప్రెస్ మీట్‌లో కూడా అదే చెప్పాను ట్రూ. నేను. సో ఇప్పుడు మీరు చూసారు కాబట్టి ఓహో! ఇలాంటి క్యారెక్టర్ ఈవిడ చేస్తారేమో అని మీకే ఇప్పుడు అర్థమైపోయి ఉంటది. నేను చెప్పటం వేరు, మీరు డైరెక్ట్‌గా చూడటం వేరు కదా! యెస్, యెస్. థాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.